హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విబిజి మీడియా. తెలంగాణ కవి గాయకుడు అయినటువంటి గోరేటి వెంకన్న నాగర్ కర్నూలు నుండి ఎంపీగా పోటీ చేయబోతున్నాడని వార్త. ఆ వార్త ఎంతవరకు నిజం అనేది మనతో ఉన్న శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. తెలంగాణ గాయకుడు అయినటువంటి గోరేటి వెంకన్న ఎంపీగా నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయబోతున్నాడని వార్త. అది నిజమేనా లేక ఏదైనా వార్తనా? మీ మాటలో చెప్పండి. అనూహ్యంగా నిన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం అంటే ఓట్ల శాతంలో తక్కువ శాతము 1% 2%లో ఓట్ల శాతంతో అయినప్పటికీ గెలిచిందే పరమావధి ఉంటుంది, గెలిపే పరమావధి. ఎలాగైనా గెలిచారు కాబట్టి అది 64 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, 39 సీట్లతో వీళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నారు. అనూహ్యంగా ఎంత మాత్రం ఊహించినటువంటి ఈ ఓటమి అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ చాలామంది చెప్తున్నప్పటికీ కూడా, చాలా సర్వేలు విధానాలు చెప్తున్నప్పటికీ ఒక సెంటిమెంట్, ఇన్ని రకాల అభివృద్ధి చేసి ఇన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ ఇచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు అభివృద్ధికి వైపు ఉంటారు, మిగతా మైనస్ లేదన్నా కూడా అటువైపు ఎక్కువ మొగ్గు చూపరు, చిన్న విషయాలుగా భావించి అవి క్షమించేస్తారు. మళ్ళీ ఏ విధంగా చూసినా రకరకాల ఈక్వేషన్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపడుతుందని చాలా వరకు విశ్వసించిన విధానం అది. అయినప్పటికీ కూడా ఫలితాలు చూసినాక కంగు తిన్నటువంటి విధానం. సో వెంటనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జరిగింది ఏదో జరిగిపోయింది, రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాల్సిన అవసరం తప్పని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో గెలవకపోతే తప్పుడు సంకేతాలు అనేది ప్రజలకు అవుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కాపాడుకోవడం ఇబ్బంది అవుతుంది. అసలు ఇవన్నిటికీ కన్నా అసలు ఎవరికైనా సరే ఇవన్నీ అంటే ఇప్పుడు శ్రేణులు పారిపోతారనో, ఓడిపోకుంటే గెలవకపోతే ఏమవుతుందనే కన్నా ప్రతి ఒక్కరికి కూడా గెలుపు అనేది పరమావధి కాబట్టి గెలుపు కోసం కృషి చేస్తుంటారు. అయితే దీనికి పగడ్బందీ వ్యూహంలో చేస్తున్నాడు కేసీఆర్ గారు. ఎందుకంటే మన తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు ఉంటున్నాయి మనకు. అంటే ఒక్కొక్కటి యూనిట్గా చూసుకొని 17 స్థానాలు ఏ విధంగా గెలవాలి, అక్కడ ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఏంటి. ఉదాహరణకు ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ నాగర్ కర్నూలులో తీసుకుంటే అక్కడ నాగర్ కర్నూలు ఉన్నటువంటి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది, అది బీఆర్ఎస్ స్థాన పోతుగంటి రాములు గారు అక్కడ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఎంపీగా గెలిచి ఉన్నారు. సో అతన్ని ఇప్పుడు కంటిన్యూ చేయాలా, లేదా అతని మీద వ్యతిరేకత ఉందా, లేదా ఇంతకన్నా పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే స్థానాలలో స్థానిక అభ్యర్థి మీద వ్యతిరేకత వల్ల కూడా ఓడిపోవడం జరిగిందని స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు ఇక్కడ పోతుగంటి రాముల విషయంలో పెద్దగా నెగిటివ్ లేకుండా అక్కడ జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో వాళ్ళ మధ్య జరిగినటువంటి నాయకత్వ పూర్వం అంటే తమ్ముడి మీద వ్యతిరేకత ఉన్నా కూడా అతన్ని జెడ్పీ చైర్మన్ చేసే ప్రయత్నాలు చేయడం, ఇట్లాంటివి కొంచెం వ్యతిరేకత ఉన్నప్పుడు ఇక్కడ జిల్లా మొత్తం మీద నాగర్ జిల్లాకు మన నెగిటివ్ ఎవరంటే మనం కవి ప్రజాగాయకుడు గోరెట్టి వెంకన్న గారు. ఆల్రెడీ తను ఎమ్మెల్సీగా ఉన్నాడు, నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఉన్నాడు గోరెట్టి వెంకన్న గారు. సో అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటతోటి అలరించి తెలంగాణ సాహిత్యాన్ని, తెలంగాణ ఉద్యమ తీరుని ఎంతో సేవ చేసినటువంటి కళాకారుడిగా, పైగా ఆయన మంచి విద్యావేత్త కూడా. సో సామాజిక స్పృహ ఉన్న వ్యక్తికి గౌరవంగా అతను ఇచ్చినటువంటి పోస్ట్ ఏంటంటే ఎమ్మెల్సీకి ఇచ్చాడు. అది అందరూ కూడా హర్షించిన విషయం. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ పీరియడ్ కూడా అయిపోయి ఉంది. అయినా కూడా ఆ జిల్లాలో ఈ గోరెట్టి వెంకన్న గారిని పెడితే కానీ ఎలాంటి నెగిటివ్స్ సంకేతాలు వెళ్ళవు. ఎందుకంటే ఆయన మీద అందరికీ వివాదరహితుడిగా ఉంటాడు, అతని పట్ల ఎవరికి వ్యతిరేకత ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కేసీఆర్ చెప్పినట్టు కూడా వినే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ వేరే వాళ్ళైతే ఈ గెలిచిన తర్వాత మన అమ్ముడు పోవడానికి కానీ, ఇతర పార్టీలతోటి సత్సంబంధం కలిగి ఉండడం, ఇట్లాంటివి కూడా కొన్ని సందర్భాల్లో జరిగినవి ఉన్నాయి. కాబట్టి గోరెట్టి వెంకన్న గారి దృష్ట్యా కేసీఆర్ దృష్టి పడినట్టుంది. మొత్తం మీద గోరెట్టి వెంకన్న ఫైనల్ చేసే దశకు వచ్చింది. ఫైనల్ చేస్తానికి కింది స్థాయి అంటే జిల్లా ఇన్ఛార్జీలను, అక్కడ నాగర్ కర్నూలు కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జీలను విశేషీకరణ చేస్తే పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద నాగర్ కర్నూలులో ఎక్కువ శాతము బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇట్లా ఒక్కొక్క యూనిట్ వైజ్గా 17 స్థానాలలో ఎక్కడెక్కడ ప్రతికూలత ఉంది, ఎందుకు ఉంది. ఎందుకంటే రేపు ఇక్కడ 17 స్థానాలలో కనీసం 11 స్థానాలు గెలిస్తే అలాంటి టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు. రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పని పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత అవసరం పడితే అప్పుడు 11, 12 స్థానాలతో అయితే మనకు లీడింగ్లో ఉంటే బెటర్గా ఉంటుంది. కాబట్టి సో మొదటి నుంచి కూడా చాలామంది కూడా మనం గతంలో కూడా చూసాము, తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ మన ఎంపీల స్థానం గురించి ఎంత ప్రయారిటీ ఇచ్చి మనం ఇచ్చిన డిమాండ్లకు ఏ విధంగా జాతీయ పార్టీలు తలొగ్గాయో చూసాం. సో మన రాష్ట్రం నిధులు రావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా ఓటు బలం అనేది ఉండాలి, ఎంపీల బలం ఉండాలి. కాబట్టి అన్ని పార్టీలు ఆ విధంగా కృషి చేస్తుంటాయి.
రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తప్పని పరిస్థితులు గెలవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా వ్యూహాత్మకంగా వెళ్తుంది. బహుశా గోరెడ్డి వెంకన్న గారిని అక్కడ అభ్యర్థిగా నిలబెడితే మాత్రం గెలిపే ఎక్కువ అవకాశాలు ఉంటుందని చెప్పొచ్చు. ఓకే సార్, విన్నారు కదండి శ్రవణ్ సార్ మాటలలో. మరిన్ని వార్తలతో మీ ముందుంటాం.